హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అష్టదిక్పాలక లింగాలు చూసారా అండి? అలాగే బ్రహ్మసూత్ర లింగాలు కూడా ఉన్నాయండి ఇక్కడ. ఎక్కడ అనుకుంటున్నారా? భద్రాచలం దగ్గరలో అండి, చిన్న అరుణాచలం అనమాట. మేము మామూలుగా ఇక్కడ దర్శనీయ స్థలాలు ఏమైనా ఉన్నాయా అని ఆటో అబ్బాయిని అడిగితే ఆ అబ్బాయి ఇక్కడికి తీసుకెళ్ళాడండి. మనం అరుణాచలం వెళ్ళడం అనేది ఒక పెద్ద ప్రయాణంగా భావిస్తామండి మనం. అలాంటిది ఈ చిన్న అరుణాచలం చూస్తే అరుణాచలం వెళ్ళినంత అనిపించిందండి. ఎందుకంటే అగ్నిలింగం, వాయులింగం, అలా వరుణలింగం అన్ని సమస్త లింగాలు ఇక్కడే ఉన్నాయి. తర్వాత ఈ లింగాలు ఏంటా అనుకుంటున్నారా? ఇవి బ్రహ్మసూత్ర లింగాలండి. మనం ఎప్పుడైనా సరే ఒక్కటి చూస్తే చాలు జన్మలో బ్రహ్మసూత్ర లింగం అని అనుకుంటాం కదా. అలాంటిది ఇక్కడ 1008 బ్రహ్మసూత్ర లింగాలు ఉన్నాయండి. భగవాన్ రమణ మహర్షి కూడా ఉన్నారనమాట. అంటే అరుణాచలంలో లాగా ఇక్కడ కూడా గుడి కట్టారండి, చిన్న అరుణాచలం అని చెప్పనమాట. అయితే ఆ అబ్బాయి మమ్మల్ని తీసుకెళ్ళేసరికి మాకు చాలా సంతోషమైందండి. ఏంటి చిన్న అరుణాచలం అన్నారు, ఏం ప్రత్యేకత అనుకున్నాం. చూసారా యమలింగం, అలా అనమాట. అయితే అన్ని ప్రత్యేకతలు కూడా మాకు కనిపించాయండి ఇక్కడ. అంటే అరుణాచలం లాగా కట్టారనమాట, అన్ని అష్టదిక్పాలక లింగాలతో సహా, ఈ బ్రహ్మసూత్ర లింగాలతో సహా. తరువాత మనం శ్రీచక్రలింగం కూడా ఉందండి ఇక్కడ. ఇది చూసారా నైరుతి లింగం అనమాట. ఇలా దిక్కుల్ని బట్టి మనకి లింగాలు కూడా అలా ప్రతిష్ఠించారండి. చూసారా ఈ ప్రాంతంలో ఇవి ప్రతిష్ఠించారు, బ్రహ్మసూత్ర శివలింగాలు అనమాట. ఇక్కడ విఘ్నేశ్వరుడు, కుమారస్వామి అందరూ ఉన్నారండి. మనం అరుణాచలంలో ఎవరెవరిని చూస్తామో అందరూ ఇక్కడ కనిపిస్తారు. చూసారా సూర్యలింగం, ఇలా అండి. ప్రతి చిన్న విషయాన్ని అంటే అరుణాచలంలో ఉన్నట్లుగా ఇక్కడ చేశారనమాట. మేమైతే వెళ్ళి మా జన్మ ధన్యమైందని అనుకున్నామండి. ఎందుకంటే అసలు మామూలుగా అయితే అనుకున్నామండి, ఏంటి చిన్న అరుణాచలం అన్నారు అంటే ఏంటి ఊరికే శివ అయ్యే గుడేమో, ఊరికే శివలింగాలు అయ్యి ఉంటాయేమో అనుకున్నామండి. కానీ తీరా చూస్తే సేమ్ అట్లాగే ఇక్కడ కూడా ఉందండి. చాలా బాగుంది, వరుణలింగం, వాయులింగం అన్నీ అనమాట. అసలు చూస్తున్న కొద్దీ మనకి దూర్వాస మహర్షి కూడా అండి ఇక్కడ. చూసారా? అయితే అలా చూస్తూ అంటే అనిపించిందండి నాకు ఇవన్నీ కూడా షేర్ చేయాలని. అంటే ఫస్ట్ చూసారండి, నేను షార్ట్ వీడియోలాగా తీశాను అనమాట. ఎందుకంటే చిన్న అరుణాచలం అంటే ఏదో చిన్న గుడి ఉంటుంది అంతే అనుకుని నేను నిలువులో తీశానండి వీడియో. కానీ తీసిన తర్వాత అర్థమైందనమాట ఇది ఎంత గొప్ప గుడి అన్నది. చూసారా మోక్షద్వారం అండి, ఇది కూడా ఉంది అరుణాచలంలో లాగా. మీకు షార్ట్ వీడియోలో ఆల్రెడీ పెట్టాను, మళ్ళీ పెట్టచ్చో పెట్టకూడదో కూడా నాకు తెలియదు. మా ఫ్రెండ్ వెళ్ళారండి అందులోకి. నేను మా భారతి గారు అయితే సాహసం చేయలేకపోయాం, ఎందుకంటే మేము కొంచెం కాస్త సన్నగా ఉంటాం కదండి, అందుకని. మా ఫ్రెండ్ అయితే చక్కగా వెళ్ళొచ్చేసారండి. ఈ మోక్షద్వారం కూడా ఉంది, కాకపోతే ఇక్కడ అరుణాచలంలో లాగా క్యూ లైన్ అయితే లేదండి. చంద్రలింగం చూసారా, అలా అనమాట. అందుకని నేనేం చేశానంటే షార్ట్ వీడియోగా మొదలు పెట్టానండి. మొదలు పెడితే అసలు చూస్తున్న కొద్దీ లాంగ్ వీడియో అయిపోయిందండి. అందుకని షార్ట్ వీడియోనో లాంగ్ వీడియోనో తెలియని పరిస్థితుల్లో పెట్టినట్టు అయిపోయిందండి. సప్తమాతృకులు కూడా ఉన్నారు ఇక్కడ. అయితే అక్కడ ఒక సాధువు లాంటి ఆయన కనిపించారండి. ఆయన అన్నారనమాట, ఏంటమ్మా ఆవిడ వెళ్ళారు, మీరెందుకు వెళ్ళలేకపోతున్నారు, మీరు కూడా వెళ్ళండి, మోక్షద్వారంలో చాలా మంచిది అని. అయితే మేము ఒకప్పుడు అరుణాచలంలో అయితే వెళ్ళామండి, మోక్షద్వారంలో మేము కూడా వెళ్ళాం. చూసారా శ్రీపాదలింగం అంటండి ఇక్కడ. అయితే అప్పుడు వెళ్ళాం కదా అని ఇప్పుడు ఆగిపోయామండి, ఎందుకంటే కొంచెం బలంగా అనిపిస్తాం కదా, ఇప్పుడు వెళ్ళి రాలేమేమో అని చిన్న జంక్ అనమాట. మొత్తానికైతే ఒక గొప్ప క్షేత్రాన్ని చూసామనిపించిందండి. కుబేరలింగం అండి. చూసారా ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం, శివ కోటి అని. తర్వాత ఈ శివయ్యకండి 4 ముఖాలు ఉంటాయి కదా శివుడికి, సద్యోజాత, వామదేవ, ఇలా అనమాట, తత్పురుష, ఇలా 4 ముఖాలతో ఉన్నారండి ఇక్కడ శివయ్య. అయితే చూడండి ఎంత చక్కగా శివలింగం ఎంత చక్కగా ఉందంటే మనకి ఇవి కూడా తెలుస్తాయి అన్నమాట. ఇట్లా 4 ముఖాలతో ఉన్న శివుడు అనమాట. ఈ శివలింగం కూడా చాలా ప్రత్యేకం అనిపించిందండి అక్కడ. అయితే మనం ఇంకోటి కూడా గమనించాలండి, భద్రాచలంలో కూడా చాలా ఇది అఘోర ముఖం అండి. భద్రాచలంలో అసలు ఎక్కడ చూసినా కదంబ వృక్షాలు కనిపించాయండి. అలాగే ఈ చిన్న అరుణాచలం గుడిలో కూడా కదంబ వృక్షాలు అయితే చాలా గొప్పగా ఉన్నాయన్నమాట అండి. ఇదిగోండి చూసారా, కరెక్ట్గా శివయ్యకి ఎదురుగా అద్దాల మండపం ఉందండి. ఆ అద్దాల మండపంలోకి మేము కూడా వెళ్ళామండి లోపలికి. అసలు ఎంత చక్కగా ఉన్నాయి రండి శివయ్య, పార్వతీదేవి. అసలు ఎటు చూసినా మనమే కనిపిస్తున్నాం, ఎటు చూసినా శివపార్వతులే కనిపిస్తున్నారండి. అద్దాల మండపం అంటే అంతే కదండి, అందరికీ తెలిసిన విషయమే. కానీ చక్కగా ఉత్సవమూర్తులు అనుకుంటానండి. ఎంత చక్కగా ఉన్నారో, ఎంత కళగా ఉన్నారో చెప్పలేనండి. అదైతే మేమైతే ఒక అదృష్టంగా భావించామండి. ఇలా వెళ్ళటం మాత్రం చాలా ఆనందం అనిపించింది అనమాట. అంటే మనకి తెలియని విషయం అండి, ఊరికే దగ్గరలో ఏవో పరిసరాల్లో ఏవో ఉంటాయి చూపిస్తారనుకున్నాం, కానీ ఆటో అబ్బాయి కూడా చాలా చక్కగా ఇలా తీసుకెళ్ళి మనకి తెలియనివి చూపించడం అనమాట. అంటే ఎవరైనా సరే ఇప్పుడు కొత్తగా వెళ్ళే వాళ్ళకండి భద్రాచలం వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నా చూద్దామని 1-2 రోజులు స్టే చేస్తే కనుక
మల్లూరు వెళ్ళొచ్చండి. తర్వాత ఏమో ముందు వీడియోలో చూపించాను కదా నరసింహస్వామిది. తర్వాత ఈ చిన్న అరుణాచలం కూడా వెళ్ళొచ్చండి. దగ్గరలో ఉన్నవి అంటే ఆటో వాళ్ళు అందరూ కూడా తీసుకెళ్లరటండి. మాతో వచ్చిన వాళ్ళు లైన్లో ఉన్నవాళ్ళు అయ్యో మేము ఇవన్నీ చూడలేదు అని అన్నారండి. అలా అనమాట. అందుకని మీరు ఆటో అబ్బాయిని అడిగి ఇలా పలానావి చూపించు బాబు అంటే తప్పకుండా తీసుకెళ్ళి చూపిస్తారండి. అంటే మనకి తెలిసిందే అంటే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నవి ఇవన్నీ అని చెప్పని మనకి చూపిస్తారండి. కొంతమంది అడగకపోతే తీసుకెళ్లరు కదా, అలా అనమాట. అందుకని ఇవన్నీ నేను మీకు చూపిస్తున్నానండి. వీరభద్రుడు ఉన్నాడండి, కాలభైరవుడు ఉన్నాడండి ఇక్కడ. చాలా బాగుందండి. గోశాల కూడా ఉందండి ఇక్కడ, గోసేవ చేసుకునేటట్టు అనమాట. గుడి అయితే మాత్రం చాలా చక్కగా ఉంది. చాలా పెద్ద గుడి అండి. లోపలైతే శివయ్య చాలా చక్కగా ఉన్నారండి. పంతులు గారు కూడా స్వామి దగ్గర పెట్టిన కదంబ పుష్పం నేను అడిగానండి. నాకు ఆదిశంకరాచార్యులండి. నాకైతే ఆ కదంబ పుష్పం మీద ఉండిపోయిందండి. స్వామి అక్కడ పెట్టారు, స్వామి దగ్గర పెట్టింది కదా అని పూజారి గారిని జంకుతూనే అడిగానండి, ఇస్తారో ఇవ్వరో అని చెప్పని. కానీ ఇచ్చారండి. నా జన్మ ధన్యం అయిపోయింది అనుకున్నాను. చాలా చాలా సంతోషం వేసింది. ఇటువంటి చిన్న అరుణాచలాన్ని మీరు కూడా భద్రాచలం వెళ్ళినప్పుడు అందరూ తప్పకుండా దర్శించుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్